దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ముఖ్యంగా అక్కడ నిర్మించే విష్ణుమూర్తి విగ్రహం నిర్మాణంలో భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ అవకాశం కల్పించడం, ఆ ఆధ్యాత్మిక క్షేత్ర నిర్మాణంలో అందరినీ భాగస్వామ్యం చేయడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది ప్రముఖ వ్యాపారవేత్త, విద్యా సంస్థల చైర్మన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కాంబోడియాకి ఇండియాకి ఉన్నటువంటి కనెక్షన్ ఇప్పుడుది కాదండి. కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి మన కాంబోజ రాజులు పోయి అక్కడ వెళ్ళి ఆంకోర్ వాట్ అని చెప్పి ఒక టెంపుల్ని, ఒక ప్రపంచంలోనే ఒక పెద్ద స్పిరిచువల్ ఎస్టాబ్లిష్మెంట్ అది. అటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి కాంబోజ రాజులు అని చెప్పేసి అక్కడ రూలింగ్ చేసినటువంటి సన్నివేశం అది. దానికి వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఎస్టాబ్లిష్మెంటే ఆంకోర్ వాట్ టెంపుల్. ఆంకోర్ వాట్ టెంపుల్ ఈజ్ డెడికేటెడ్ ఫర్ ఇనిషియలీ విష్ణు స్టాచ్యూ, విష్ణు గాడ్. రీసెంట్గా జరిగినటువంటి కాంబోడియా థాయిలాండ్ వార్లో, బార్డర్ కాన్ఫ్లిక్ట్లో బార్డర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద విష్ణు స్టాచ్యూ డ్యామేజ్ అయింది. దానికి రెస్పాన్స్గా మనకు వచ్చినటువంటి ఆలోచన, మనం ఇంత చేస్తున్నాము, కాంబోడియా అండ్ ఇండియా మధ్యలో ఇంత వ్యాపార ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఇంత డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, కాబట్టి దానికి ఇన్ రెస్పాన్స్గా మనము కాంబోడియాలో ఒక విష్ణు స్టాచ్యూ ఎస్టాబ్లిష్ చేద్దాం అనేటువంటి సంకల్పం తీసుకున్నాము. దానికి కాంబోడియా యొక్క గవర్నమెంట్ కూడా మంచిగా స్పందించింది. ఇప్పుడు వాళ్ళతో పాటు మనము వాళ్ళ అప్రూవల్స్ అన్నీ తీసుకొని అక్కడ ఒక కాంబోడియా ఇండియా విష్ణు స్టాచ్యూ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేశాము. ఇప్పుడు దాని ద్వారా మనము కాంబోడియాలో నాంపెన్ అనే క్యాపిటల్కి దగ్గరలో సమీపంలో అతిపెద్ద విష్ణు స్టాచ్యూని ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమంలో ఉన్నాము. దీనికి వరల్డ్లో ఎక్కడి నుంచైనా కూడా మన హిందూస్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దానికి ఏ రకంగా తోడ్పడాలనుకున్నా కూడా, ఈవెన్ వాళ్ళు దూరంగా ఉండి వాళ్ళు విష్ చేసుకున్నా కూడా అది మాకు బ్లెస్సింగ్స్ అన్నట్టే. ఆ యొక్క పని ముందు జరగాలనంటే అందరి యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ కావాలని కోరుకుంటున్నాం. ఇది 9.99 మీటర్స్ హైట్ ఉంటుందండి స్టాచ్యూ, అంటే నియర్లీ 33 feet హైట్ ఉంటుంది. దాని కింద పెడెస్టల్ మళ్ళీ ఒక 1 meter పెడెస్టల్ ఉంటుంది. ఆల్టుగెదర్ ఇది మనము బ్రాంజ్తో చేస్తున్నాము. నాట్ ఓన్లీ దిస్ విష్ణు స్టాచ్యూ, ఆ విష్ణు స్టాచ్యూకి చుట్టుపక్కల అన్ని మన టెంపుల్కి సంబంధించినటువంటి అన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. అదొక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాము మన హిందువులకి, విష్ణు దేవుని మీద ఉన్నటువంటి భక్తులకి అందరికీ కూడా ఒక విజిట్ చేయాలి, కంబోడియా విజిట్ చేయాలి. కంబోడియా విజిట్ చేసి అంకుర్ వాట్ చూసిన వాళ్ళు ఈవెన్ ఇక్కడికి కూడా వచ్చేసి ఇది కూడా విజిట్ చేసి వెళ్ళాలి అనేది మా ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఎవరైనా కూడా కాంబోడియాకి విజిట్ చేసి మన యొక్క ప్లేస్లో మనం ఎక్కడైతే విష్ణు స్టాచ్యూ ఎస్టాబ్లిష్ చేస్తున్నామో, ఫ్యూచర్లో అక్కడికి వచ్చి 1-2 రోజులు ఉండి వాళ్ళ ప్రేయర్స్ ఆఫర్ చేసుకొని, విష్ణు సేవ చేసుకొని, వాళ్ళు శాంతియంగా అక్కడ హ్యాపీగా ఉండే విధంగా అక్కడ అన్ని వసతులు అరేంజ్ చేస్తున్నాము. సో ఇన్ ఫ్యూచర్ ఇది ఒక నాట్ ఓన్లీ స్పిరిచువల్ బట్ ఆల్సో లైక్ ఏ టూరిస్ట్ అట్రాక్షన్. అండ్ ఈ దేశానికి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని కూడా చూసి అక్కడికి వచ్చి వెళ్ళాలనేది మా అభిప్రాయం అండి. దీనికి ఇండియాలో ఉన్న వాళ్ళు కానివ్వండి, వేరే దేశాల్లో ఉన్నటువంటి మన ఇండియన్స్ కానివ్వండి, చాలామంది మన ముందుకు వచ్చారండి. వాళ్ళు కూడా దీంట్లో తోడ్పడతామని చెప్పేసి మన యొక్క ఉద్దేశంలో మేము దీనికి లీగల్గా, లాఫుల్గా ఏ రకంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది మనము ఒకటి కంబోడియన్ గవర్నమెంట్తో కూడా అడ్వైస్ తీసుకొని దానికి ఒకటి బోర్డు ఎస్టాబ్లిష్ చేశాము. అట్ ద సేమ్ టైం ఆర్గనైజేషన్ కూడా రిజిస్ట్రేషన్ జరిగింది. దేశ విదేశాలుగా వాళ్ళు చేయదలుచుకున్నటువంటి కాంట్రిబ్యూషన్ కానీ, డొనేషన్ కానీ అది లీగల్గా వచ్చే విధంగా, అండ్ దాన్ని పర్టికులర్గా సద్వినియోగం ఆ యొక్క కార్యక్రమం కోసమే ఉపయోగించే విధంగా అక్కడ గవర్నమెంట్ వాళ్ళని కూడా దీనిలో భాగస్వామ్యం చేసి ట్రాన్స్పరెంట్గా ఉండి ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రాసెస్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ ఎస్టాబ్లిష్ అయ్యాక విల్ కమ్ బ్యాక్ విత్ వన్స్ అగైన్.